అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడం టీఓ గారి నోటీస్ ఉంది ఆల్రెడీ టీఓ గారిని ఇచ్చేసిన టీఓ దగ్గర ఉంది. ఇప్పుడు మన సిసి గారితో కూడా మాట్లాడుతూ టీఓ మేడం కలెక్టర్తో సహా అందరికీ చెప్తుందట. మీకు ఇమ్మీడియట్గా మీకు ఏ సమస్య ఉన్నా సార్ వాళ్ళకి రాజీ చేయాలి. సార్ ఏదైనా కూడా మీరు డైరెక్ట్ మీతో టీఓతో మాట్లాడాలి. స్కూల్ టీచర్ల మీద నమ్మకం లేదు పిల్లలకి. మహిళా కానిస్టేబుల్ మొత్తం రాసి మహిళా కానిస్టేబుల్ వస్తుంది. టీచర్ మీద నమ్మకం లేదు. టీచర్ లేదు, బయట వాళ్ళు వస్తారు. ఓకేనా? ఎవరున్నారమ్మా? ఎవరు ఉండరు. ఓకేనా? సరే, అందరు నిలబడండి నాన్న. వెళ్దాం, పదండి. మాట్లాడిస్తాం. ఓకేనా? పర్లేదమ్మా, నో ప్రాబ్లం, ఏం కాదు. రెగ్యులర్ గా వచ్చేది ఎవరు? మీ స్కూల్కి వచ్చేది నేనే కదా. నా దృష్టికి వచ్చిందా సమస్య? వచ్చిందా? రాలేదు, ఇప్పుడే వచ్చింది దృష్టికి. అది నాకు ఒకసారి రిటర్న్ ఇవ్వండి. నేను ఒకసారి మీ అభ్యవాడు కూడా మాట్లాడిస్తాను మీకు ఫోన్లో. ఓకేనా? సమస్య బాగా పెద్దదైతే ఇప్పుడే మాట్లాడిస్తాను నేను. బాగా పెద్దదైతే మరి చాలా పెద్దదైనా. అవును నాన్న, కూర్చొని మనం సమస్య పరిష్కరించుకోవాలి. కానీ ఇట్లా రోడ్డు మీదకి వస్తే చూడండి, ఆ పిల్లలందరూ మంచిగా జెడ్ స్కూల్ వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. ఎవరో తప్పు చేసిన మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. మనం సమస్య ఇంకా జెడ్లను చేసుకోవద్దు కదా. ఇమీడియట్లీ అయిపోతుంది, 1 అవర్లో అయిపోతుంది. మీ సమస్య సాల్వ్ అయిపోతుంది. నాకు చెప్పేస్తే మీ ఆ లేడీ టీచర్లు వస్తారు కదా, కూర్చున్నాక మనం మీరు రిటర్న్గా రాసి ఇవ్వండి. ఆ మేడం చెప్పండి, వాళ్ళు నాకు చెప్పేస్తారు. సమస్య 1 అవర్లో పరిష్కరిస్తాం. పెండింగ్ ఏముండదు. సార్ మాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మేము చాలా సఫర్ అవుతున్నాం. మాకు పీఓ మేడం రావాలి, వచ్చేదాకా ఇక్కడనే ఉంటాం సార్. మీ సమస్య ఏంది? మాకు అది పర్సనల్ ప్రాబ్లమ్ సార్. మేము పీఓ మేడం వస్తేనే చెప్తాం. మీ డిమాండ్స్ ఏంది మరి? మేము అన్నం తిన్నాము, ఇక్కడనే కూర్చుంటాం. చదువుకోము. మా మేడం వచ్చే వరకు ఇక్కడనే ఉంటాం సార్. మేము మేడం చెప్పిన తర్వాతనే వెళ్తాం సార్. మేడం వచ్చి ఇక్కడికి రావాలి. మేము మేడం వచ్చే వరకు ఇక్కడనే ఉంటాం సార్. ఇంతకుముందు సమస్య పైన అధికారులకు ఏమైనా చెప్పినా మీరు? ఎప్పుడు చెప్పారు? 3 days 4 days అవుతుంది సార్. చెప్పినాం. 1 week కూడా అవుతుంది సార్. మరి అప్పటి నుంచి రాలేదు ఎవరు? నిన్న వస్తా అన్నారు, మొన్న వస్తా అన్నారు. చూసుకుంటూ ఉంటున్నాం సార్. అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మీరు సమస్య చెప్పుకున్నాక ఎవరు రాలేదు మీ ఎవరికి? ఇంకెవరు రాలేదు. ఎవరు వచ్చారు సమస్య చెప్పినాక? జయశేఖర్ సార్ వాళ్ళు. ఎవరు వాళ్ళు? బాణి రమేష్ సార్ వాళ్ళు కూడా వచ్చారు సార్. చెప్పిన వాళ్ళకు. వాళ్ళు ఎవరు? ఆదివాసి సంఘం నుంచి వచ్చారు సార్. ఓకే, కానీ అధికారులు మాత్రం ఎవరు రాలేదు. ఇంకెవరు రాలేదు సార్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆందోళన చేసిన పరిస్థితి. విద్యార్థుల ఆందోళనకు ఇటు డిటిడిఓ నేరుగా స్పందించి ఎంక్వైరీ వెళ్ళిన పరిస్థితి. ఎంక్వైరీలో కొన్ని భయానకమైన నిజాలు తెలిసినట్టు మనకు తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించి సీరియస్గా పిఓ ఐటీడీఏ స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇటు మంచిర్యాల ఘటన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అది కోటపల్లి ఆశ్రమ పాఠశాల ఘటన. ప్రిన్సిపల్ అశోక్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని నేరుగా ఇటు విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. అటు ఆందోళనకు తో పాటు వారికి నచ్చజెప్పే ప్రయత్నం అధికారులు చేసినప్పటికీ వెంటనే మా ప్రిన్సిపల్ని మార్చాలి, మాకు మహిళా లేడీ ప్రిన్సిపల్ని
కేటాయించాలని సీరియస్గా విద్యార్థులు భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి. ఒకవేళ కనుక నిర్ణీత గడువు అంటే ఈ 2-3 రోజుల్లో ఈ వెంటనే ప్రిన్సిపల్ను అక్కడి నుంచి మార్చకపోతే అన్నీ బైకాట్ చేస్తాం, తరగతి గదులతో పాటు అన్నం కూడా తినకుండా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పిన పరిస్థితి. ఇప్పటికే పిఓ ఐటీడీఏ అంశంలో మేము ఉత్తరాల రూపంలో తెలిపిన పరిస్థితి. ఇప్పటిదాకా పిఓ ఐటీడీఏ రాకపోవడాన్ని మేము ఒక రకంగా బాధపడుతున్నామని చింతిస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క గిరిజన ఆదివాసీ నాయకులు మాత్రం చాలా స్పష్టంగా తొడుందెబ్బ సంఘం నాయకులతో పాటు గిరిజన నాయకులు ఒకే ఒక విషయం చెబుతున్నారు. వెంటనే ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలని చెబుతున్న పరిస్థితి. ఎంక్వైరీ జరిగిన ఇప్పటి వరకు ప్రిన్సిపల్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. 8th, 9th, 10th పిల్లల అంశంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, చెప్పరాని మాటలు చెప్తున్నాడు, ప్రైవేట్ పార్ట్స్పై చేతులు పెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. వెంటనే ప్రిన్సిపల్ను మార్చాలని భీష్మించుకొని విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి, భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి. నిన్న అధికారులు చెప్పినప్పటికీ ఇంకా కొంతమేరకు నిరుత్సాహంగా ఉన్నట్టయితే ప్రాథమికంగా తెలుస్తున్న పరిస్థితి. ఇదే పరిస్థితి ఉంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని గిరిజన సంఘాలు కూడా హెచ్చరిస్తున్నాయి. మరి పిఓ జిల్లా కలెక్టర్ మంచిరాల్ కుమార్ దీపక్ కావచ్చు, పిఓ ఖుష్బు గుప్తా దీనిపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడవలసి ఉంది. కోర్టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.